సమాజంలోని ఆర్థిక అసమానతలు తొలగించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న దృక్పథంలోనే కాంగ్రెస్ లిబరేషన్ పార్టీ ఆవిర్భావం జరిగిందంటున్నారు ఎక్స్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు సమాజంలో ఆటుపోట్లని, పేదవాడి యొక్క గుండె చప్పుల్ని దగ్గరగా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి ఈ పార్టీ ఎందుకు పెట్టవలసి వచ్చింది? ప్రజా బాహుళ్యంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు, ధనికుడు మాత్రం అలాగే ఉంటున్నాడు. ఎందుకు ఈ ఆర్థిక అసమానతలు ప్రజల్ని వెంటాడుతున్నాయి, పేదవాడిని వెంటాడుతున్నాయి? దీనిపైన మరింత సమాచారం అందించేందుకు ఎక్స్ ఐఏఎస్ అధికారి లిబరేషన్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు మనతో పాటు. సార్ ప్రధాన నమస్కారం. చెప్పండి సార్, సమాజానికి ఇప్పటివరకు పుస్తకాల్లో ఉన్న అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని సమాజంలో ఎందుకు అమలు చేయాలి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అసమానతలు అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాము. ఒకసారి మనం చారిత్రాత్మకమైనటువంటి దృక్పథంలో కనుక చూస్తే 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. మరి ఈ 75 సంవత్సరాల్లో ఏ దేశమైనా మంచి అంటే ఆ 75 సంవత్సరాలు అనే కాలం చాలా విలువైనటువంటి కాలం, ఎలాంటి మార్పు అయినా చేయడానికి సాధ్యమయ్యే కాలం. అయితే అంతకాలం స్వపరిపాలన జరిగిన తర్వాత కూడా ఈ అసమానతలు అనే దానిలో పెద్ద మార్పు ఏమి కనిపించలేదు. అంటే సంథింగ్ రాంగ్, సమ్వేర్ రాంగ్. వాట్ ఈజ్ రాంగ్ అంటే మనం ఎన్నుకున్న పాలకులు కానీ, పాలన సాగించిన పార్టీలు కానీ వారికి ఇచ్చినటువంటి మ్యాండేట్ని, వాళ్ళు తీసుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చే దిశగా పని చేయలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు హిరోషిమా నాగసాకిలో అణుబాంబులు జపాన్లో వేస్తే వాళ్ళు తిరిగి పునర్జీవం పొందడానికి, పూర్తి స్థాయి అభివృద్ధి చెందడానికి ఎన్నో ఏళ్ళు పట్టలేదు. ఆ అణుబాంబు వేసినటువంటి సమయంలో జపాన్కి ఆహారంతో సహా అనేకమైనటువంటి అంశాలు భారతదేశం నుంచి ఉత్పత్తి చేశాం, ఫ్రీగా సప్లై చేశాం. అట్లాంటి జపాన్ ఈరోజు టెక్నాలజీ పరంగా, టైం మేనేజ్మెంట్, ఎఫిషియన్సీ, పేట్రియాటిజం వీటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్గా నిలిచింది. మరి అలాంటి సాయం చేసిన దేశంగా మనముండి ఈరోజు ఇంకా మన పేద ప్రజలు వారి యొక్క జీవన విధానం, జీవన ప్రమాణాలు 75 సంవత్సరాల రాజ్యాంగంలో కూడా మనం పెంచుకోలేకపోయాం, స్వయం సమృద్ధిని సాధించలేకపోయాం. సో దేర్ ఇస్ ఎ క్లియర్ గ్యాప్. స్పష్టంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు వాళ్ళు డెలివరీ చేయాల్సినటువంటి మ్యాండేట్ ప్రకారంగా చేయలేకపోయారు, ఫెయిల్ అయిపోయాయి, విఫలమైపోయాయి. అందుకే ఈ రోజుకి కూడా ఒక పెళ్ళైనటువంటి కుటుంబం స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన ఇల్లు అనే సౌకర్యం లేకుండా ఉన్నారు. భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా 75 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతి పేద జంటకి మేము ఇల్లు ఇవ్వగలిగాము, ఇంటి స్థలం ఇవ్వగలిగాము, నివసించే ఇల్లు ఇవ్వగలిగాము అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రాథమిక అవసరాలైనటువంటి కూడు, గూడు, అలాగే కట్టుకోవడానికి బట్టలు అనేటువంటివి పూర్తి స్థాయిలో చేయలేకపోతే మరి ఇదేం చిన్న సమయం కాదుగా. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదుగా, 75 సంవత్సరాలు, ఇంచుమించు 16 ప్రభుత్వాలు. ఏం ప్రయోజనం జరిగింది? సో ఖచ్చితంగా రాజకీయంగా ఉన్న పార్టీలు వాళ్ళు చెప్పిన మాటలు, చేసిన పనులు పొంతన లేకుండా ఉన్నాయి. అందువల్లే ఇంకా ఈ దేశం పేదరికంలో ఉంది. సో ఇప్పుడు మీరు పవర్టీ ఇండెక్స్ తీసుకున్నా కూడా అత్యధికంగా పేదలు ఎక్కడ ఉన్నారనేటువంటిది ఒక యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చూసినా కూడా స్టిల్ క్రోర్స్లో ఉన్నది ఇండియాలోనే. సో అందువల్ల అంటే ఒకటి రిచ్ పూర్ గ్యాప్ చాలా వైడ్గా ఉంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో బ్రిడ్జ్ చేయాలి, పూర్కి రిచ్కి మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి, ఆ గ్యాప్ని తగ్గించాలి అని అనేక రకాలుగా నాయకులు మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఆ గ్యాప్ అనేది పెరుగుతుంది తప్ప తరగడం లేదు. వాస్తవానికి అది తగ్గాలి. నర్సాపురం అనే విలేజ్లో 228 మంది విద్యార్థులకి ఒక టాయిలెట్, దాని గురించి ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు, గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుందని ఆ సిజే గారు సెక్రటరీ గారిని 2 గంటలు విచారించాల్సిన పరిస్థితి. ఎందుకు మనకి 70 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఒకవైపు టెక్నాలజీ వచ్చింది, అంటే పిల్లలకి మనం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాం అని ఉన్నప్పుడు కూడా అదే పిల్లలకి విద్యను ఎలా బోధిస్తారు? అంటే మెంటల్ గా వీళ్ళు రాత్రిపూట నిద్ర లేకపోతే అసలు ఈ విద్య అనేది ఎలా పెరుగుతుంది? ఈ విద్యా విధానంలో ఎంతవరకు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది? మీ పార్టీ ద్వారా వస్తే కనుక అటువంటి విధానాలను మారుస్తారా? లాస్ట్ 75 yearsలో
వాట్ దే ఆర్ సపోజ్ టు డూ, సపోజ్ టు డెలివర్, సపోజ్ టు బిల్డ్ అన్నది చేయలేకపోయారు. అక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, రోడ్లు వేశారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్సే. వీ కెనాట్ సే దేర్ ఇస్ నథింగ్ హ్యాస్ హ్యాపెన్. కానీ నాట్ ఇన్ లైన్ విత్ ది డిమాండ్, నాట్ ఇన్ లైన్ విత్ ది పీపుల్స్ ఆస్పిరేషన్స్. ప్రజలు ఆశించిన స్థాయిలో, ప్రజలకు అవసరమైన స్థాయిలో జరిగింది అయితే జరగలేదు. అందుకని ఈరోజు ఒక కొత్త పార్టీ అవసరం ఉంది. ఆ కొత్త పార్టీ కూడా ఎలాంటిది అయి ఉండాలి అని అంటే, ఒక చిత్తశుద్ధి కలిగింది అయి ఉండాలి, ఇచ్చిన మాటకు కట్టుబడేది అయి ఉండాలి, నిజాయితీగా పనిచేయగలిగేది అయి ఉండాలి, మనకున్నటువంటి వనరులకు అనుగుణంగా తిరిగి ప్రజలకు సేవలు అందించగలిగేది, అభివృద్ధిని తీసుకురాగలిగేది అయి ఉండాలి. ఆ దృక్పథంతోనే ఒక నూతన పార్టీని మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ పార్టీ ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటిది అంటే, ఒక విలేజ్లో 228 మంది ఆడపిల్లలకి ఒకే ఒక టాయిలెట్తో ఎట్లా వాళ్ళు జీవించగలుగుతున్నారు అని అంటే, అది అసలు మనం వింటుంటేనే అసలు ఎంత ఇంప్రాక్టికల్ అది. అసలు ప్రాక్టికల్గా సాధ్యమేది కాదు కదా. అలాంటి విషయం తెలిసి కూడా మొద్దు నిద్రను ఎలా చూపిస్తా ఉన్నా, మొద్దు నిద్రలు ఎలా ఉండిపోతుంది ప్రభుత్వం, ఆ యంత్రాంగం అనేటువంటి ప్రశ్న ఎవరు విన్నా సామాన్యుడికి ఎదురయ్యేటువంటిది. అది అంటే ఒకవైపు ప్రజలు కోరుకున్న విధంగా పనిచేయలేదు ఈ 75 సంవత్సరాల ప్రభుత్వాలు అనేది ఒకటైతే, ఇంకోవైపు ప్రయారిటైజ్ చేయటం అంటే ఏది ముందు ఏది వెనుక ఏది ఎలా అనేది ప్రయారిటైజ్ చేయటం, అందులో కూడా విఫలమైంది. అంటే ప్రయారిటైజ్ చేయడంలో ఏం ప్రయారిటైజ్ చేయాలి? అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్, విద్య అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ఎవ్రీవన్ మస్ట్ ఎడ్యుకేట్. సో 100% లిటరసీ రీచ్ అవ్వడం అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ. 100% లిటరసీని రీచ్ అవ్వాలి అని అంటే నీకు ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా. అంటే స్కూల్స్ ఉండాలి, ఆ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి, టాయిలెట్స్ అనేది అందులో భాగం. మరి ఆడపిల్లలకి టాయిలెట్ లేకపోతే ఏం చేస్తారంటే 4 రోజుల తర్వాత బడికి వెళ్ళటం మానేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడిపోతున్న పరిస్థితిలో ఆ ఇబ్బందిని ఎదుర్కోవటం కష్టం అవుతుంది కాబట్టి పూర్తిగా వెళ్ళడమే మానేస్తారు. సో దాంతో యూ కెనాట్ అచీవ్ లిటరసీ. అలా సో నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? హెల్త్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అవి హైయెస్ట్ ప్రయారిటీ. బట్ అలా చేయడం లేదు కదా. ఇప్పుడు మీరు హైకోర్టులో జరిగిన ప్రస్తావన గురించి మాట్లాడించారు. ఇప్పుడు మనం ఈ విజయవాడ రోడ్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గన్నవరం సైడ్ వెళ్తే ఆ రోడ్డు పక్కన ఫుట్పాత్ని వాళ్ళు ఈ టైల్స్ పేవర్స్ వేస్తున్నారు. ఆ ఫుట్పాత్ కనీసం హాఫ్ ఎ డజన్ టైమ్స్ కట్టుంటారు. అంటే దాన్ని కడుతున్నారు తీసేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు అనుకునేటువంటి కాంట్రాక్టర్లకి వాళ్ళు దోచిపెట్టాలనేది ఇవ్వడం కోసం చేసిన పనినే 10 సార్లు చేస్తారు. మీ పార్టీ వస్తే కనుక అంటే ఏ పనికి ఎంత అంటే ఆ అకౌంటబిలిటీ ఏమైనా తీసుకొస్తారా? రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ రెండు. యా, దట్స్ వాట్. సో నేను అంటుంది కూడా అదే. ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు రాజకీయంగా మనకి ఎలాంటి లబ్ధి దొరుకుతుంది, రాజకీయంగా మనం ఎలా ఎదుగుతాము, మనం ఆర్థికంగా ఎలా బలోపేతం అవుతాం, మళ్ళీ ఓట్లు సంపాదించడానికి ఈ సంపాదించిన డబ్బుని తిరిగి పెట్టుబడిగా పెడతాము అన్న ఆలోచనే, అధికారంలో కొనసాగాలి అన్న ఆలోచనే. అంటే ఒక పెత్తందారు ఎట్లా ఆలోచిస్తాడు, ఒక ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, అలాంటి రాజకీయ పార్టీలే ఈ రోజు ఉండి నిజమైనటువంటి పేదవారికి నిజమైనటువంటి విముక్తిని కలిగించే విధంగా పనిచేస్తున్న పార్టీలు రావడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఓట్లకి అది ఎలా అంటే పాపులిస్ట్ మెజర్స్ అంటాం మనం. అంటే ఓట్లకి వేయించుకోవడానికి వాళ్ళకి చేశామని చూపించుకునే కార్యక్రమాలు, అలాంటి పథకాలు తీసుకురావడం, పంచిపెట్టడం అనేటువంటి పనులు చేయడం, నిరంతరంగా ఆధారపడి వీళ్ళు జీవించే విధంగా చేయడం, ఇవి చేస్తున్నారు తప్ప స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా పేద కుటుంబాలను అభివృద్ధి చేసే పనులు చేయడం లేదు. సో దాంతో ఏమవుతుందంటే పేదరికం అనేది అలాగే ఉంటుంది, ఎప్పటికీ కూడా అది నిర్మూలన జరగడం లేదు. సో వీళ్ళు ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఎవరు ఎక్కువ ఇస్తారు, ఎవరు ఎంత ఇస్తారు అని ఎదురు చూసే క్లయింట్స్ లాగా తయారు చేస్తున్నారు తప్ప వీళ్ళు సిటిజన్స్, ఈ దేశ పౌరులు, ఈ దేశం వీళ్ళది, ఈ దేశంలో ఉన్న ప్రతి వనరు మీద
హక్కు వీరికి ఉంది అన్నట్టు చూడటం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక సర్వీస్ ఇచ్చేవాడైతే నా దగ్గరికి వచ్చే క్లయింట్ని ఎట్లా చూస్తానో ఓటర్స్ని అట్లా చూస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. సో పీపుల్ ఆర్ నాట్ క్లయింట్స్, దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ నేషన్. ఆ దృక్పథంతో పనిచేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒక ఇండివిజువల్ పీపుల్గా మన హక్కులను రక్షించుకునేందుకు రాజ్యాంగం ఉపయోగపడుతుంది. ఇటువంటి రాజ్యాంగాన్ని పరిమితం చేసేస్తారంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఏదైతే విద్యాభ్యాసం నుంచి తెలుసుకుంటే కనుక ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రతిదానికి చేసే హక్కు ఉంటుంది, అవినీతి వెనక తగ్గే హక్కు ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు నాయకులు? సో ఇప్పుడు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చేసిందంటే న్యాచురల్గానే వీళ్ళు చేసే మోసాలు తెలిసిపోతాయి, వీళ్ళ యుక్తులు అన్నీ కూడా బయటపడిపోతాయి. కాబట్టి ఇంతకుముందు కూడా అన్నదానిలో అంటే వీళ్ళను పూర్తిగా ఎదగనిచ్చి స్వతంత్రులుగా కానిస్తే గనక న్యాచురల్గానే వీళ్ళ ఫోల్డ్ నుంచి దాటి వెళ్ళిపోతారు. సో వీళ్ళని ఒక ఫోల్డ్లో పెట్టుకుని వీళ్ళపై ఆధారపడే విధంగా చేసుకోవాలి అని అంటే పూర్తి నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వకూడదు, పూర్తి స్వతంత్రం వాళ్ళకి ఇవ్వకూడదు, పూర్తిగా ఆర్థిక వెసులుబాటు వాళ్ళకి ఇవ్వకూడదు. అప్పుడే ఆధారపడి ఉంటారు, అప్పుడే మనం వేసే పాచికలకి, మనం వేసేటువంటి బిస్కెట్స్కి ఆశపడి ముందుకు వస్తారు. అది ఈ పెత్తందారుల ఆలోచన విధానం. అందుకే మీరు అన్నట్టు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఏం హక్కులు ఇచ్చింది అంటే ఒకవైపు వ్యక్తులుగా వారికి ఏం హక్కులు ఇచ్చారు, ఇంకోవైపు ప్రభుత్వ పరంగా ఏమి బాధ్యతలతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాజ్యాంగం చెప్పింది అన్న అంశాల మీద నాలెడ్జ్ ఇవ్వరు. ఇస్తే అకౌంటబిలిటీ పెరుగుతుంది, జవాబుదారీతనం వస్తుంది, ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరుగుతుంది. సో ఆ ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఆ సమాధానం చెప్పగలిగే సత్తా కానీ చెప్పే నిజాయితీ కానీ వీళ్ళలో లేదు. అందువల్ల కొత్త పార్టీకి ఈరోజు స్పేస్ ఉంది. అందువల్ల ఆ కొత్త పార్టీ ద్వారా ఈ ప్రజల అభివృద్ధి కానీ, ప్రజల యొక్క అంటే మన రాష్ట్ర అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయ లబ్ధి చూసుకునేవాళ్ళు. మనం జనం యొక్క లబ్ధి, జనం యొక్క అభివృద్ధి చూడటం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. విశ్వవిద్య అంటే దీని ద్వారా కూడా ఇప్పుడు రాజ్యాంగంలో ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి మిళితం అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రెండో చూసుకుంటే కనుక విశ్వ వైద్యం అంటే అందరికీ వైద్యం. మూడోది మహిళా శిశు వికాసం అంటే ఇది చాలా మెయిన్ అండి. అంటే మనకి ఎప్పుడైతే ఈ మహిళలకి తద్వారా స్వావలంబన పెరుగుతుంది, శిశు వికాసం అంటే దీని ద్వారా ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. మూడోది యువతకు భవిష్యత్తు అంటే ఈ 4 చైన్ లింక్ ద్వారానే ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతున్నామో దాని ద్వారా యువతకు భవిష్యత్తు పెరుగుతుంది. వీటన్నిటికీ ఒక ఎత్తు అయిపోతే కనుక రైతన్న ఎప్పుడైతే మీరు చెప్పిన 70 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మీరు చూసే ఉంటారు, కలెక్టర్గా కానీ ఆర్టీఓ కానీ మీరు డ్రాట్ ఏరియా వెళ్ళినప్పుడు కానీ ఇటు ఉడా చేరి ఉన్నప్పుడు చాలా ల్యాండ్స్ తీసుకుంటూ కానీ ఈ రైతు అనే వ్యక్తి ప్రతిసారి కూడా మోసపోతామన్నారు. మనకి ఎంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా వర్షం పడుతుందని చెప్పగలుగుతున్నాం, కానీ రైతులకు పంటల కంటే వివిధ ఏరియాల్లో పండించిన పంటలకి మార్కెటింగ్ కానీ గిట్టుబాటు ధర కానీ కల్పించడంలో ప్రభుత్వాలు అత్యధికంగా ఫెయిల్ అవుతున్నాయండి. అంటే ఈ ల్యాప్సెస్ మీరు దగ్గరికి గమనించి ఉంటారు, మీరు అనేక మీటింగులు పెట్టి మార్కెటింగ్ వాళ్ళతో మీటింగ్లు పెట్టి చెప్పుంటారు. అంటే ఎందుకు ఈ రకంగా ప్రభుత్వాలు సహకరించడం లేదా, వాతావరణాన్ని పరిస్థితులు అనుకూలించక రైతులు నష్టపోతున్నారా, అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ పరిగణలో తీసుకుంటే ఇప్పుడు మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఏంటంటే విశ్వవిద్య విశ్వవైద్యం అంటే రెండు విషయాలు కూడా అంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్, యూనివర్సల్ హెల్త్. సో దట్ మీన్స్ వాట్ అంటే పుట్టినటువంటి ప్రతి బిడ్డకి చదువు ఇవ్వడం అనేటువంటిది ఒకవైపు, అలాగే ఇంతవరకు చదువు రాని పెద్దలు ఉంటే వారికి కూడా అక్షరాస్యత ఇవ్వడం అనేటువంటిది రెండో వైపు. దీని ద్వారా ఏముందంటే ఇంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్న అంటే మనకు రాజ్యాంగం ఉన్న పేపర్ మీద ఉంది కానీ అమల్లో లేదు కదా అన్నారు మీరు. సో అది నిజంగా అమలులో మనం చూడాలి అన్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఆ అవేర్నెస్ అనేటువంటిది రావాలి. సో అందుకనే మేము తీసుకునేటువంటి మేనిఫెస్టోలో విద్య అనేటువంటిది పూర్తిగా పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి చదువు నేర్పించడం, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకి అక్షరాస్యతను ఇవ్వడం అనేది ఒకవైపు. రెండోది అది వ్యాపారంలా కాకుండా ప్రభుత్వం యొక్క బాధ్యతగా చేయాలనేటువంటిది ఆలోచన. అలాగే వైద్యం. సో వైద్యం విషయంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవి ఏవి కూడా ఆ మౌలిక వసతులు కల్పన కానీ వాటిని ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ ఫ్రీ సప్లై ఆఫ్ మెడిసిన్ కానీ ఫ్రీ హెల్త్ కేర్ కానీ
ఏవి కూడా ఈ రోజు అందుబాటులో జనాలకి లేవు. రకరకాల పథకాలతో ఆరోగ్యశ్రీ అని పెట్టారు, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. అయితే అది పూర్తి స్థాయిలో అమలు అవ్వడం లేదు ఈ రోజు. అది చివరికి ఎట్లా అయిందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ డబ్బు దోచిపెట్టే కార్యక్రమంగా మిగిలిపోతుంది తప్ప రియల్ గా పేదవాడికి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమం లాగా నడవడం లేదు. అది కాన్సెప్ట్ మే బి గుడ్ వెన్ ఇట్ వాస్ లాంచ్డ్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ the people are not really getting benefited. They are not getting the free access to health care. అక్కడ వాస్తవంగా ఏంటంటే అసలు అది కాదు సమాధానం. ఏమిటి సమాధానం అంటే గ్రామ స్థాయి నుంచి హెల్త్ సబ్ సెంటర్, మండల స్థాయిలో ప్రైమరీ హెల్త్ సెంటర్, నియోజకవర్గ స్థాయిలో ఏరియా హాస్పిటల్, రిఫరల్ హాస్పిటల్స్, దెన్ జనరల్ హాస్పిటల్స్, దెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలాంటి ఒక లేయర్ ఆఫ్ నెట్వర్క్ ఉంది, లెవెల్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. వీటన్నిటిని గవర్నమెంట్ డెవలప్ చేయగలిగే కెపాసిటీలో ఉంది. దట్ మచ్ ఎక్స్చెక్కర్ రెవెన్యూ అవైలబుల్ ఉంది. అవి చేయడం లేదు వాళ్ళు, బికాస్ దీస్ ఆర్ ద ప్రైమరీ నీడ్స్. అవి చేయడం లేదు ఒక పక్క. ఇక రెండవ పక్క విమెన్, చిల్డ్రన్, యూత్, ఫార్మర్స్, వీళ్ళ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ విమెన్ గురించి మాట్లాడేవాళ్ళే, ప్రతి ఒక్కరూ వాళ్ళని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి మోసం చేసేవాళ్ళే. సో అందుకనే మేము మహిళలకు సంబంధించి మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏంటంటే వారిని ఆదాయం పెంపొందించుకునే మార్గాల వైపు నడిపిస్తామని, అందుకు కావలసిన పెట్టుబడి నిధులు ఇస్తామని మేము మేనిఫెస్టో తీసుకుని వచ్చాం. మేము రాబోయేటువంటి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా చాలా స్పష్టంగా ఏదో మీకు చిల్లర పంచడం కాదు, బిస్కెట్స్ వేయడం కాదు, మీకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి, స్త్రీగా కుటుంబంలో నీ స్థానం పదిలంగా నిలబడటమే కాకుండా కుటుంబాన్ని నడిపించేటువంటి ఒక తల్లిగా నువ్వు నిర్ణయం తీసుకోవడానికి కావలసినటువంటి వనరులను ఇస్తాం, ఆదాయం అందిస్తాం. అప్పుడు యూ కెన్ బికమ్ ఏ డెసిషన్ మేకర్ ఇన్ ఏ ఫ్యామిలీ. దెన్ నీ స్టేటస్ పెరగాలి. అది సాధికారిత. అట్లా మహిళల కోసం పనిచేయాలనేటువంటిది, ఆ విధంగా బిడ్డలను పెంచే కార్యక్రమం చేయాలనేది. అలాగే మీరు ప్రస్తావించినటువంటిది యూత్. సో యూత్ విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్లో. శాశ్వతం అంటే పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి. ఈ పర్మనెంట్ జాబ్స్ ని రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని, రకరకాల వాటితో ఫిల్ చేసుకుంటున్నారు. సో యూత్ అనేటువంటిది మేము చాలా హై ప్రయారిటీగా తీసుకుంటున్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే బికాస్ దే ఆర్ ద రేపటి పౌరులు వాళ్ళే, ఈ దేశం యొక్క రేపటి భవిష్యత్తు వారిదే. కాబట్టి ఎప్పుడైనా సరే యూత్ని మనం నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది చాలా వినాశనకరమైనటువంటి పరిస్థితి, అన్యాయమైనటువంటి పరిస్థితి. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యూత్ పవర్ని రియలైజ్ అయ్యి యూత్కి ఒక బలమైనటువంటి నిర్మాణం చేయాలనేటువంటిది. ఇంకా రైతులు, మీరు ప్రస్తావించినటువంటి అంశం. ఇక రైతుల విషయంలో అయితే ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ దేర్ గేమ్స్. ఎన్నో విధాలుగా అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆశపరచడం, ఆశ చూపించడం, చేశామనిపించుకోవడం. ఫైనల్గా రైతుకు మాత్రం ఏ రకమైనటువంటి ఊరట కలిగించే కార్యక్రమాలు అయితే ఎవరు చేయలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఎస్ మేము బాగున్నాము, బాగా చేయగలుగుతున్నాము అని రైతు చెప్పగలిగే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతు చేసే కష్టం ఎవరు కూడా చేయరు. ఎంతో కష్టమైంది. అది వ్యాపారం కాదు. ఒక వ్యాపారం లాగా చేస్తే ఖచ్చితంగా మనకు లాభం ఉంటుంది అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. ఎందువల్ల కాదంటే ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి అంశం అది. ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక ప్రోడక్ట్ని నువ్వు డెవలప్ చేస్తే ఆ ప్రోడక్ట్ తోటి బాగా అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది, మామూలుగా తక్కువ లాభం వస్తుంది. బట్ ఇట్ అట్లా కాదు. అంటే కండిషన్స్ మన కంట్రోల్లో ఉండవు. సో దాంతో ఏమవుతుందంటే రైతు విషయంలో మాత్రం మనం వేరే దృక్పథంతో వెళ్ళాలి. ఒక ఫ్యాక్టరీ దృక్పథంతో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దృక్పథంతో వెళితే రైతుకి భూమి సహకరించాలి, వాతావరణం సహకరించాలి, నీరు సహకరించాలి. దీంతో పాటుగా రైతు పండించిన కోసం విత్తనాలు సహకరించాలి. ఈ విత్తనాలు ఏదైతే రైతులకు అందిస్తున్న విత్తనాల్లోనే చాలా మోసాలు జరుగుతుంది. ఈ ఫార్మింగ్ సెక్టర్ అనేది ఒక స్టెబిలిటీలోకి ఎందుకు రాలేకపోయింది? రైతు అనేవాళ్ళు ఒక ధైర్యంగా నేను ఈ పంటను పండించి ఎంతో కొంత కనీసంగా నేను సంపాదించగలుగుతాను, కనీసంగా నేను సర్వైవ్ కాగలుగుతాను అనేటువంటి ఒక ధైర్యంగా ఉండగలిగే స్థితి ఎందుకు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం అని అంటే ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి గ్యాప్స్.
ఈనాటికి క్వాలిటీ సీడ్ ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్? ఆ సీడ్ అనే సెక్టర్ని ఎందుకు స్టెబిలైజ్ చేయలేకపోయింది? ఇట్స్ ఎ క్లియర్ బ్లాటెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ అంతే. అంటే ఎవడెట్లా పోతే మాకు ఎందుకు, మేము బాగున్నామా, మా పార్టీ బాగుందా, మా ఆధిపత్యం కొనసాగుతుందా, ఇదే తప్ప ఎవరు ఈ రోజు బాగుపడ్డారు, ఎవరిని మనం బాగు చేయాలి, అది మనకు వచ్చిన అవకాశం ద్వారా మనం చేయగలిగామా అనే ఇంట్రాస్పెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? కనిపించడం లేదు. సో విత్తనాలు నాణ్యంగా లేవు. సో విత్తనాలు నాణ్యంగా లేనప్పుడు నీకు ఏ రకమైనటువంటి పంట వస్తుంది అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మన దగ్గర ఉన్నటువంటి సపోజ్ 2.5 కోట్ల ఎకరాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ ల్యాండ్, ఈ సాయిల్స్ అన్ని కూడా టెస్ట్ చేసి సాయిల్ హెల్త్ అనేది ఎలా ఉందనేది ఒక కార్డు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఒక్కసారి చేస్తే చాలు కదా, చాలు, ఒక బేస్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్ గా అది డిటీరియేట్ అవుతుందా, ఎన్రిచ్ అవుతుందా అనేది కొన్ని ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ లో చేయొచ్చు. కనీసం వన్ టైం సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయింది 75 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎక్కడెక్కడ భూమి ఉంది, ఆ భూమిలో ఏం సారం ఉంది, నత్రజని ఉందా, లేకపోతే ఫాస్ఫేట్ ఉందా, భాస్వరం ఉందా, అంటే ఏమేమి మినరల్స్ అందులో ఉన్నాయి, ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఎక్కడుంది, ఏం లేదు. సో దానిలో ఏవి బాగున్నా ఏమి బాగోలేదు. అప్పుడు దేంతో ఎన్రిచ్ చేయాలి, మనం జిప్సమ్ని ఇవ్వాలా, లేకపోతే ఎన్పికే ఇవ్వాలా, ఏది ఇస్తే ఆ సాయిల్ ఎన్రిచ్ అవుతుంది అనేటువంటి అంశాలన్నీ చెప్పగలుగుతాం కదా. ఆ సాయిల్ హెల్త్ కార్డు కనుక ఉంటే, ఓనర్ మారితే ఆ ఓనర్తో పాటు హెల్త్ కార్డు కూడా మార్చుకుంటారు. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈ సర్వే నెంబర్లో ఇంత ల్యాండ్ నాది అన్నప్పుడు, అది అవతలకు మారినప్పుడు ఆ సర్వే నెంబర్లో ఆ ల్యాండ్ తో పాటు ఆ హెల్త్ కార్డు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. బేసిక్ భూమి యొక్క సారం అయితే కనుక మారే పరిస్థితి. సో మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నిటిని కూడా మనం అసెస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ భూమి దేనికి ఎక్కువ అంటే ఏ పంటకు ఎక్కువ అనువుగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన రైతుకు వస్తుంది. ఇదంతా ఒకవైపు అయితే మన టెక్నాలజీ గురించి కూడా మీరు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ మార్కెట్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం ఏం చూడలేకపోతున్నాం అని అంటే, మార్కెట్ ఎప్పుడూ కూడా డిమాండ్ సప్లై బేస్డ్గా ఉంటుంది. సో డిమాండ్ సప్లై బేస్డ్గా ఉన్న మార్కెట్లో ఈరోజు మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉందా, పొగాకు ఎక్కువ డిమాండ్ ఉందా, ఆనియన్కి ఎక్కువ, ఉల్లికి ఎక్కువ డిమాండ్ ఉందా, టమాటాకి ఎక్కువ డిమాండ్ ఉందా అన్నది కన్జంప్షన్ నీడ్స్ని బట్టి మార్కెట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సో పీపుల్ యొక్క కన్జంప్షన్ నీడ్స్ ప్యాటర్న్స్ని బట్టి టొమాటో డిమాండ్లోకి పెరగవచ్చు, ఆనియన్ డిమాండ్లోకి రావచ్చు, చిల్లీ డిమాండ్లోకి రావచ్చు. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏం చేయాలి, ఈ మేరకు చిల్లీకి వెళ్ళండి, ఈ మేరకు టొబాకోకి వెళ్ళండి, ఈ మేరకు టొమాటోకి వెళ్ళండి అని ఒక గైడెన్స్ ఇవ్వాలి కదా. అదే గైడెన్స్ ఉండదు. సో దాంతో ఏమవుద్ది, ఈ సంవత్సరం టమాటోకి మంచి ధర వచ్చిందంటే రైతులందరూ టమాటా పండించేస్తారు. అప్పుడు ఏమైపోద్ది, 50 రూపాయలు అమ్మింది సడన్గా 10 రూపాయలు పడిపోద్ది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ టొమాటో కోసి మార్కెట్కి తీసుకెళ్లే ఖర్చు కూడా రావడం లేదని రోడ్ల మీద వేసి తొక్కిస్తారు. ఎలా జరుగుతుంది? పేదల తరపున ఉన్న వాళ్ళు, పేదల కోసం పనిచేసే పార్టీలు వస్తే పేదలు కూడా అది రియలైజ్ అయ్యి, ఇన్నాళ్ళు మనం పెత్తందారులకి ఓట్లేసాం, ఇంకా వాళ్ళకి ఓట్లేస్తే, ఈ ఉన్నత వర్గాల పార్టీలకి ఓట్లేస్తే మనం ఎదగం, పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీకి, పేదల నాయకత్వానికి మనం ఓట్లు వేసుకుంటే మన బ్రతుకులు మారుతాయి అన్న ఆలోచనలోకి పేద ప్రజలు కూడా వస్తే అప్పుడు చేంజ్ వస్తుంది. అప్పుడు రైతుకు ఒక భరోసా అనేటువంటి జరుగుతుంది. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా చాలా వినూత్నమైనటువంటి రైతు విధానం మేము తీసుకురాబోతున్నాం. అది మేము ఇప్పుడే అనౌన్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గరికి వచ్చినప్పుడు రైతుల కోసం, అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో రైతు వికాసం కోసం కానీ, రైతుని ఆదుకునే విధంగా కానీ ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక నూతన విధానం మేము తీసుకురాబోతున్నాం. చాలా మందికి ఒక్కసారిగా ఆ ఐబ్రోస్ రైజ్ అయ్యి, అవునా ఇలాగా అని అనిపించేటువంటి విధానంగా అయితే మాత్రం రైతు విధానం మేము తెస్తాం. ఇదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జయమని అంటున్నారు విజయ్ కుమార్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాల పైన మేము పోరాటం చేయమని, ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి ప్రజల తరపున నిలబెడతామని, ప్రజలు నష్టపోకుండా కూడా అండ ఉంటామని, నిరక్షరాస్యత నిర్మూలిస్తామని అంటున్నారు విజయ్ కుమార్ గారు. కెమెరా యూనిట్తో వాసు, రాజ్ న్యూస్, అమరావతి.